లీడర్షిప్ ఏదైతే మనం తెలంగాణ సాధిద్దాం అని ఒక ఉద్దేశంతో వచ్చిన పార్టీ దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆర్ ఆల్ వేరే పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ కింద భయం పట్టుకుందంటే బికాస్ ఎవ్వరు కూడా ఒక ఐడియాలజీ బేస్ చేసుకుని రాలే ఈ పార్టీలోకి. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం కూడా బెనిఫిట్స్ పొందొచ్చు, అధికారం పొందొచ్చు అని అందరూ వచ్చారు తప్పించి ఎవ్వరు కూడా సైద్ధాంతికంగా దానిలో పార్టీలో చేరల. ఇవాళ వాళ్ళ భయం ఎందుకు వస్తుందంటే ఫండమెంటల్ గా ఎందుకంటే అందరూ వేరే పార్టీస్ నుంచి మెజారిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇవాళ నేను ఇందాక మా తమ్ముడు ఒప్పుకున్నారు, దిస్ ఇస్ స్ట్రాటజికల్ మూవ్ అండి రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ లో ఎప్పుడు చూసినా కూడా తరతరాల నుంచి ఎప్పుడు ఇన్స్టేబుల్ గానే ఆ గవర్నెన్స్ ఉండింది. టూ ఇయర్స్ కి మళ్ళీ ఎలక్షన్స్ రావడం, 3 years కి ఎలక్షన్స్ రావడం. అదే సేమ్ విధంగా మళ్ళీ 64 ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడు అందరూ ప్రెజ్యూమ్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఎలాగూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా సరిగ్గా పరిపాలనిస్తారో లేదో అన్నది అనుమానం అందరికీ వచ్చింది. సో దీనిలో భాగంగానే ఆయన ఏం చేశారు, ప్రిడామినెంట్ గా కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఉన్నారు, నేను కొత్త వాడిని టీడీపీ నుంచి వచ్చిన ఆయన్ని కాబట్టి నాకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ రావని గ్యారంటీ లేదు. కాబట్టి మనం టీడీపీ నుంచి టీడీపీ ఈయన ఎలాగో ఎఫిలియేషన్ టువర్డ్స్ టీడీపీ, హీ వాజ్ టీడీపీ పర్సన్ కాబట్టి డెఫినెట్లీ దీనిలో 10-12 మంది వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరూ ఎలాగో దీనిలోకి వస్తారు. కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళు ఎలాగో వస్తారు కాబట్టి ఏది కేటీఆర్ అయితే లీగల్ గా కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆయన రిపీటెడ్ గా మాట్లాడుతున్నారో, దో హి డిడ్ంట్ డూ ఇట్ లీగల్లీ, అయినా కూడా ఇదే సేమ్ రిపీట్ రేవంత్ రెడ్డి గారు చేయరని నమ్మకం లేదండి. ఐ థింక్ హీఈస్ గోయింగ్ టువర్డ్స్ ద సేమ్ స్ట్రాటజీ వాట్ కేటీఆర్ ఇస్ ఎండార్సింగ్ రిపీటెడ్లీ. కాబట్టి మరి ప్రభుత్వాన్ని కోలగొడతాము పడగొడతాము అన్నప్పుడు సుస్థిరంగా ఉండేందుకు చేరికలు తప్పవు అనేది కదా ఇప్పుడు రేవంత్ గారు చెప్తున్న అంశం. అవును అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్ట్రాటజీకి అదే చేస్తున్నారు. ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్ మీరు చూస్తే ఏ నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ వీక్ ఉందో ఆ నియోజకవర్గాలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, టీడీపీ క్యాండిడేట్స్ ఫోకస్ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి చెల్లినానికి ఫోకస్ చేస్తున్నారు. మొత్తాన్ని చూస్తే మీకు 38 బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ లో 25 2/3 బయటకు వెళ్తే ఆటోమేటిక్ లెజిస్లేటివ్ పార్టీ మర్జింగ్ అయిపోతుంది. సో 25 మంది కోసం ఆయన గాలం వేస్తున్నారు. అది కూడా ఎప్పుడు చేయాలి, బిఫోర్ ద స్పీకర్ టేక్స్ ఎ డిసిషన్. స్పీకర్ ఆటోమేటిక్ గా మీకు రూలింగ్ పార్టీ పర్సన్ ఉంటారు కాబట్టి ఆయన డెఫినెట్ గా వీళ్ళకి టైం ఇచ్చి ఇవన్నీ కన్వీనియంట్ గా సెట్ చేసుకున్నాక ఆయన డిసిషన్ ఇస్తారు. సో దిస్ ఇస్ ఆల్ స్ట్రాటజిక్ గా చాలా ప్లాన్ గా జరుగుతున్న ఇదండి. అండ్ ఫ్లోర్ లో ఎవరు అపోజిషన్ స్ట్రాంగ్ గా మాట్లాడకూడదు. హీఈస్ ఎన్ష్యూరింగ్ ఆల్ ద థింగ్స్. ఇంటర్నల్ పార్టీలో ఆయన స్ట్రెంథనింగ్, పార్టీ ఎక్కడ వీక్ ఉంది అక్కడ స్ట్రెంథనింగ్, ఫ్లోర్ లో అసెంబ్లీలో నోరిప్పి మాట్లాడే అవకాశం లేకుండా అది వాళ్ళు చేసింది నేను రివెంజ్ఫుల్ గా రిటార్ట్ బ్యాక్ చేయాలి. ఇన్ని థింగ్స్ ఈ స్ట్రాటజీలో మూవ్ అవుతున్నాయి. కాదు సుభాష్ని గారు, మీరు తెలంగాణలో ఇప్పుడు ఇరు పార్టీలకి సంబంధించిన వ్యవహార శైలి 2014-18లో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది తప్పు అని అంటున్నప్పుడు ఇది మీకు కూడా ఇతర రాష్ట్రాల్లో గోవా, కర్ణాటక, మణిపూర్లో అయితే ఏకంగా సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేసిన సందర్భం మనం చూసాం. సో మరి మీకు అవన్నీ కనిపించటం లేదా? అవన్నీ మీకు కరెక్టా? తెలంగాణలో అయితే బండి సంజయ్ గారు కానీ మా లీడర్స్ కానీ 100% ఏంటంటే రిజైన్ చేయండి, మేము పార్టీలో తీసుకోమని చెప్పి రిపీటెడ్ గా చెప్పడం జరిగిందండి. వేరే చోట్ల జరిగినాయి, ఐ అక్నాలెడ్జ్ ద సంథింగ్స్ ఆర్ హ్యాపెండ్. కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఒకటేనండి, అంటే నేను ఎన్నోసార్లు డిబేట్లు చెప్పాను ఏంటంటే ఇది ఒక సోషలిస్ట్ థాట్ లో మస్కిటో ఒక రూమ్ లో ఉన్నాడు అందరినీ ఎలా కుడుతుందో సేమ్ వే ఈ సో కాల్డ్ ఈ డిఫెక్ట్ ఏదైతే ఉందో ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఏదైతే మనం వాడి అన్ని చేస్తున్నామో 100% అది ఏ పార్టీకైనా 100% డ్యామేజ్ చేసే ఇష్యూనే. సో ఏ పార్టీ అయినా కూడా దీన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే నేను సింపుల్ గా లాజిక్ చెప్తాను, కార్యకర్తలకు ఉన్నంత చిత్తశుద్ధి కూడా మేము ఏళ్ల తరబడి మా బీజేపీలో చూస్తామండి, ఏళ్ల తరబడి ఒక ఐడియాలజీ పెట్టుకుని లక్షల మంది మా పార్టీలో వచ్చి గంటలు రోజుకి కూర్చొని వెళ్తుంటారు వాళ్ళు ఓన్ ఇంట్లో డబ్బు పెట్టుకుని. వాళ్ళు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కూడా ఉన్నారు. కానీ అన్ని అనుభవించిన పోచారం లాంటి వాళ్ళు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు అన్ని అనుభవించి ఇక్కడ బెస్ట్ కావాలి, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నెక్స్ట్ 5 years బెస్ట్ కావాలి అన్ని మీరు తీసుకుంటే కనీసం ఒక పేద కార్యకర్తకు ఉన్న చిత్తశుద్ధి కూడా మీకు లేని వాళ్ళకి మేము అందరూ ఓట్లు వేస్తున్నాం చూడండి, అది ప్రజాస్వామ్యాన్ని మేము అందరూ కలిసి అపహాస్యం చేస్తున్నాం. అవును, దానం నాగేంద్ర గారు ఎంపీగా పోటీ చేశాను కాంగ్రెస్ నుంచి. రీసెంట్లీ ఇక్కడ రాజీనామా చేసి నువ్వు అక్కడ వెళ్ళి పోటీ చేస్తుంటే అదొక రాయల్టీ. నో, ఇక్కడ నేను ఎమ్మెల్యేగానే ఉంటాను, అక్కడ గెలుస్తానో గట్టిగా తెలంగాణలో జరుగుతున్న
చెప్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో మరి మీరు అదే కదా చేస్తున్నారు, అదే కదా మీ మీద కూడా కంప్లైంట్. మీరు అసలు ఇక్కడదే చెప్తున్నారు కానీ దేశంలో మీరు చేసేది అసలు తప్పే కాదా? మీకు అసలు అలాంటిది ఏం లేదా? ఇది చాలా వైడర్ యాంగిల్ లో మాట్లాడాల్సిన అంశం. ప్రజలు ఒక పార్టీలో ఒక లీడర్ ని మాకు ఇలా కావాలి, ఈ వ్యక్తి అయితే మాకు న్యాయం చేస్తాడని చక్కగా ఆ గుర్తు మీద అతని మీద నమ్మకంతో ఎన్నుకున్న వాళ్ళని తీసుకెళ్లి మీరు మీ రైవల్రీలు లేకపోతే మీ మీద ఉన్నప్పుడు మనమే యాంటీ డిఫెక్షన్ లాలు పెట్టుకుంటాం, మనమే రూల్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు మనమే ఇలా చెప్పేస్తున్నప్పుడు తెలంగాణలో మీరు ఇది ఎంత బ్లంట్గా తప్పని చెప్తున్నప్పుడు మీరు ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నది దేశంలో మీకు అసలు తప్పే అనిపించట్లేదా? అప్పుడు మీరు ఇదే ప్రశ్న మోదీ గారిని ఎప్పుడైనా అడిగారా వెళ్ళి? ఏమండి 1967లో 1968లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన 4th జనరల్ ఎలక్షన్స్ అయినప్పుడు 1 year లో 436 డిఫెక్షన్స్ జరిగినాయండి. ఆ రోజుల్లో రాజకీయం అంటే ఏంటో జనాలు కూడా సరిగ్గా తెలియని టైంలో అసలు అప్పుడు స్టార్ట్ అయిన ఈ సోకాల్డ్ యాంటీ డిఫెక్షన్ లా ఓవర్ 100 సో మెనీ అమెండ్మెంట్ సో మెనీ కమిటీస్ వేసినాక ఇవాళ ఒక స్థాయికి వచ్చి ఆగి ఉంది. ఎస్, దీనిలో మార్పు రావాలని మా సెంటర్ కి తెలుసు, అందరికీ తెలుసు. వెంకయ్య నాయుడు గారు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టేట్ మణిపూర్ ఉంది, గోవా ఉంది, కర్ణాటక ఉంది, సిక్కిం ఉంది. అవును, సిక్కిం లేదా? సిక్కిం కూడా ఉంది. అవును, ఉండొచ్చు. నేను అదే అంటున్నా, డిస్కషన్స్ జరుగుతున్నాయి. 70 ఏళ్ళ పరిపాలనలో ఇప్పుడు 10 సంవత్సరాలు మేము డిస్కస్ చేస్తున్నాం.